ఓకే, హెబ్సి అక్క ప్రేయర్ చేస్తారు. స్టార్ట్ హెబ్సి. సాంగ్ వద్దక్క. సాంగ్ కూడా కళ్ళు మూసుకొనే పాడి ఆ తర్వాత ప్రేయర్ చేయి. ఈ మంచి వేళను చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. పరిశుద్ర కృప మేడ కనుకరం గల దేవానైనా పరిశుద్ధ నామానికి వేలాది వందల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ జరుగుతున్న ఈ సెక్షన్ లో మీరే తోడుగా ఉండండి వేడుకుంటున్నాం ప్రభా. ఈ సండే స్కూల్ టీచర్స్ ని మీరు అభివృద్ధి పరచండి ప్రభా. ప్రతి ఒక్కరూ నీ మాటలు విని దేవా మేము ఎలాగో వాళ్ళకి పిల్లలకి ఎలా టీచ్ చేయాలో, మేము వాళ్ళని ఎలాగ నీ వైపు త్రిప్పాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్న స్టోరీలో మీరే తోడుగా ఉండమని, ప్రతి ఒక్కటి విని మేము గ్రహించుకొని దేవ వాటిని అనుసరించే వారిలాగా చేయమని, ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఈ చిన్న ప్రార్థన పాసని చేర్చుకుంటే నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. అందరికి వందనాలు. సో మనము లెసన్ బిబిలికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ లెసన్ చెప్పుకుంటున్నాం కదా, అది హాఫ్ లో మనము ఆపేసాము. అది ఈ రోజు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో నిన్న కాకుండా మొన్న మనము దీన్ని డిస్కస్ చేసాము. మీలో ఎవరైనా రాకపోతే ఈరోజు ఒక్కసారి నేను ఓవర్వ్యూ చెప్తాను, ఒకసారి అందరూ వినండి. ఓకే, పిల్లల పరిచర్యకు ఆధారములు. సో అసలు సండే స్కూల్ మినిస్ట్రీకి బైబిల్ బేస్ ఏంటి అన్నది ఈ రోజు మనం నేర్చుకున్నాం. అసలు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది ఈ సెషన్ లో మనం నేర్చుకోబోతున్నాము. సగం అయిపోయింది, ఈ రోజు మిగిలిన సగం మనం కంటిన్యూ చేద్దాము. అయితే అసలు మనము ఈ మినిస్ట్రీని ఎందుకు చేయాలి? ఎందుకంటే దేవుడు మనకి ఆజ్ఞనిచ్చారు. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనంలో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, చివరి అధ్యాయం ఎండింగ్ లో ఉంటుంది. సృష్టి అంటే ఏంటంటే, దయచేసి మైక్ అందరూ ఆఫ్ చేసేయండి, ఎవరు ఆన్ ఓకే. సృష్టి అంటే ఏంటంటే, ఒకటి నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్. ఓకేనా? నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఇంకా అంటే లివింగ్ థింగ్స్ అన్ని ఉంటాయి. లివింగ్ థింగ్స్ లో కూడా జస్ట్ మ్యాటర్, సన్, మూన్, తర్వాత ఇవన్నీ కూడా ఎటువంటి జీవం లేవు వాటికి. అంటే ఇప్పుడు ట్రీస్, బర్డ్స్, యానిమల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక బర్డ్స్, యానిమల్స్ ఏంటంటే అవి లివింగ్ థింగ్స్ ప్లస్ వాటిలో ప్రాణం ఉంటది, మ్యాటర్ ప్లస్ ప్రాణం ఉంటది. మనిషికైతే ప్రాణము, ఆత్మ, శరీరము, శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఉంటాయి. అదే పక్షులకి, జంతువులకి
కేవలం శరీరము ప్రాణమే ఉంటది, ఆత్మ ఉండదు. అయితే ఈ సృష్టిలో భాగంగా మనుషులకి దేవుడు ఆత్మను పెట్టారు. మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సువార్తను వెళ్ళాలి, వ్యాప్తి చెందాలి. ఎంతో మంది ఈ సువార్త లేక నశించిపోతున్నారు ఈ లోకంలో. కాబట్టి మనం మన సంఘానికే పరిమితం అయిపోకూడదు, లేకపోతే మన సహవాసానికే పరిమితం అయిపోకూడదు, లేకపోతే ఆ అలాంటి దృక్పథం, అలాంటి ఆశ, ఈ లోకం అంతా నా దేవుందే, ఈ సృష్టి అంతా నా దేవుందే అన్న ఒపీనియన్ మనలో ఉంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్తను ప్రకటిస్తాము. మనం ఏదైనా ప్లేస్ కు వెళ్ళినప్పుడు మనం సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాము. మనము అదే నశించిపోతున్న ఆత్మల పట్ల అలాంటి భారాన్ని మనము కలిగి ఉంటాము. లేకపోతే మనం ఎప్పుడైతే ఆదివారం చర్చికి వెళ్తున్నామో, ఎప్పుడైతే సండే స్కూల్ కు వెళ్తున్నామో అప్పుడే ఆ ప్రిపరేషన్ తో ఉండి అప్పుడే వెళ్తాం. అలా మనం దేవుని పరిచర్లో పాల్గొనకూడదు. సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించిన ఆజ్ఞలు మనం పాలిభాగస్తులు అవడానికి ఇలాంటి నిజమైన భారం కలిగి ఉంటే దేవుడు నువ్వు ఎక్కడ నిలబడినా సరే అక్కడ దేవుని ఆత్మను కుమ్మరిస్తారు. అక్కడ నువ్వు దేవుని పరిచర్లో పాల్గొనడానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ గా ఉంటున్న మనందరం కూడా ఇలాంటి ఆత్మ కలిగి ఉండాలి, ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. ప్రవ్వా నన్ను మీరు సిద్ధపరచండి, నువ్వు నన్ను ఎక్కడ నిలబెట్టినా నేను నిలబడగలగాలి, నువ్వు నన్ను వాడుకో ప్రవ్వా అని చెప్పి మనం నిర్ణయం తీసుకోగలిగితే యేసయ్య ఆయన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ ఆజ్ఞ ఈ దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా సండే స్కూల్ పరిచర్లో పాల్గొనాలి. ఓకేనా? తర్వాత మనం ఎందుకు చేయాలంటే సామెతలు 22:6 ఉంది కదా, బాలుడు నడువస్త్రం వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న వయసులోనే మనం బాలునికి ఇటువంటి సరైన త్రోవను నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళ వయసు పెరిగిపోయినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, వాళ్ళ ఫ్యామిలీస్ మారిపోవచ్చు, లేకపోతే వాళ్ళు జాబ్స్ వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ త్రోవ మాత్రం వాళ్ళు మరచిపోరు. ఆ త్రోవ వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుంటాది. ఆ టీచర్స్ ని గుర్తుపెట్టుకుంటారు, మీరు నేర్పించిన త్రోవను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ఆ త్రోవ నుంచి తొలగిపోరు. అందుకని మనం చిన్న వయసులోనే చిన్నపిల్లలకి దేవుని గురించి బోధించాలి. తర్వాత మహిమను కోల్పోకుండా ఉండడానికి వాళ్ళకి మనం ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, అందరూ పాపం ఎప్పుడు చేశారంటే, పాపంలో మనం పాలిభాగం ఎప్పుడయ్యామంటే, ఆ పాపం బీజాలు మనలో ఎప్పుడు వచ్చినాయి అంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుడు వాళ్ళని మొదటిగా దేవుని మహిమతో నింపారు, అసలు మరణమే లేదు, అలాంటి వారుగా దేవుడు వాళ్ళిద్దరిని చేసి ఆ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో, ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్, సో ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో వాళ్ళు దేవుని మహిమను కోల్పోయి వాళ్ళ పాపం ప్రవేశించింది. ఆ తర్వాత మరణం అనేది ప్రారంభమైంది. సో ఇంకా దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఇచ్చారు. సో ఆదికాండం స్టార్టింగ్ లో మనం చూస్తాం కదా. సో ఇంకా కష్టపడి నువ్వు పని చేయాలి ఆదాము. తర్వాత ఆ అవ్వకి నువ్వు ఎంతో నొప్పులు పడతావు, నువ్వు ఆ బాధను భరించాలి అని చెప్పి తర్వాత ఖచ్చితంగా మరణిస్తారు వాళ్ళు, మరణాన్ని. సో అసలైతే ఏదైనా తోటలో అన్ని వేసే ఇచ్చారు, మరణం లేని వాళ్ళగా చేశారు, కానీ ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు. ఎప్పుడైతే యేసయ్య ఈ లోకానికి వచ్చారో మరలా ఆ మహిమను మనం పొందుకోవడానికి ఏదైతే మనం కోల్పోయామో, ఫస్ట్ యేసయ్య మానవునికి ఇచ్చింది ఏదైతే కోల్పోయారో అది మరలా మనం పొందుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షణను మనము ప్రకటించాలి. ఆ పాపం తీసివేసి యేసయ్య మహిమను మనకి ఇస్తున్నారు కదా, అది మనం ప్రకటించగలగాలి. సో చిన్న పిల్లలకు మనం ఇది చేయాలి, మహిమను వాళ్ళు కోల్పోకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా ఈ మినిస్ట్రీని చేయాలి. తర్వాత ఒక్కరైనా నశించకూడదు. ఈ చిన్న వారిలో ఒకరైనా నశించిన పరలోక మందన్న మీ తండ్రి చిత్తము కాదు. కాబట్టి సండే స్కూల్కి వచ్చిన పిల్లలందరినీ ప్రేమించగలిగే హృదయం ఉండాలి. సండే స్కూల్కి వచ్చిన కొంతమందిని ఒకలా ప్రేమిస్తారు, ఇంకొకరిని పట్టించుకోరు. సో అసలు అలా ఉండకూడదు, అందరిని ఒకేలాగా మనం ప్రేమించాలి. పిల్లలు అమ్మో సండే స్కూల్ టీచర్ వాళ్ళని ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించట్లేదు అన్న భావం ఒక్కలో కూడా కలగకూడదు. ఎందుకంటే అది వాళ్ళకి దేవుని మీద వ్యతిరేకత వచ్చేలాగా చేస్తుంది, సండే స్కూల్ టీచర్ మీద కాదు. దేవుడే నచ్చట్లేదు అన్న విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది మనం ఎప్పుడు చేయకూడదు. తర్వాత వాళ్ళు అల్లరి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అరే ఈ రోజు నుంచి సండే స్కూల్కి రామాకు రా అన్న మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయాలి, దేవుని పాదాలను పట్టుకొని అడగాలి, లేకపోతే వాళ్ళతో స్పెషల్ కౌన్సిలింగ్ కూర్చొని మాట్లాడాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా అల్లరి చేయకూడదు. సో మనం ప్రయత్నం చెయ్యాలే కానీ వాళ్ళని రావద్దు, చెయ్యొద్దు, ఉండొద్దు
అలాగా మనము మాట్లాడకూడదు. ఓకేనా? ప్రేమగా వాళ్ళని చెప్పాలి. తర్వాత మారుమనసు పొందాలి. ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారుమనసు పొంది అందరూ పరలోకంలో ఉండాలని చెప్పి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు కదా. కాబట్టి అలానే ఇంక మనకు వస్తున్న సండే స్కూల్ పిల్లలు అందరూ కూడా మారుమనసు పొందాలి అన్న ఉద్దేశంతో మనము వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు ఇది రెండవ పేతురు 3:9 చెప్పారు. ఎవరు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనము ప్రయాసపడాలి. మళ్ళీ ఇంకా ఎందుకు చేయాలంటే రక్షించాలి. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించము, నాశనం అందు పట్టకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. మన చుట్టూ ఎంతో మంది చిన్న బిడ్డలైన వారు నశించిపోతున్నారు. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఎలాగ నశించిపోతున్నారు అన్నది. కాబట్టి వాళ్ళని రక్షించాలి. దేవుడు మనకి ఇచ్చారు కదా ఆ రక్షణని. కాబట్టి మనం వాళ్ళు రక్షించాలన్న ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తారు. తర్వాత పిల్లల పరిస్థితి చూడండి. ఈ రోజుల్లో చాలా మంది చిన్న పిల్లలు టీవీలకి, ఫోన్లకి, ల్యాప్టాప్స్ కి బానిసలు అయిపోతున్నారు. అంటే అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు ఇదివరకు రోజుల్లో అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి వెళ్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఇండోరే. ఒక ఫోన్ ఇస్తే వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు. పేరెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఇవ్వచ్చు, గ్యాడ్జెట్స్ యూజ్ చేయడంలో తప్పులేదు, టెక్నాలజీ నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ ఏదైనా ఓవర్ గా అయితే ఖచ్చితంగా ఇబ్బంది. అవునా కదా? కాబట్టి చిన్న పిల్లల్ని మనము గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పరు కాబట్టి సండే స్కూల్కి వస్తున్నాం మనము, సండే స్కూల్ టీచర్స్ గా ఉంటున్నాం మనము, వాళ్ళకి ఈ విషయాలు బోధించాలి. ఎంతవరకు వాళ్ళు యూజ్ చేయాలి, ఎంతవరకు వాళ్ళు నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఇంకా చూస్తూ ఉండంగా కొన్నిసార్లు చూడకుండా కూడా చూడొచ్చు. సో అపవాది వాళ్ళని ఆ విషయాల్లో పట్టుకోకుండా ఉండడానికి మనవంతు మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. చిన్నపిల్లలు మేమైతే ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు కూడా మనకు అవన్నీ తెలియదు కాబట్టి మాక్సిమం అలాంటి శోధనలు ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకు వచ్చే శోధనలు మనకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు అలా రీల్స్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ ఉండగా కొన్నిసార్లు వాళ్ళు చూడకూడనే కూడా రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అంత మెచ్యూర్డ్ గా ఉండకపోవడం వలన ఏమో కొన్నిసార్లు వాటిని జయించలేకపోవచ్చు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా, సండే స్కూల్ టీచర్స్ గా చిన్న పిల్లలకి ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చూడకూడదు, లేకపోతే అలాంటి షార్ట్స్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు టర్న్ చేసేయగలగాలి. లేదా అలాంటి రీల్స్ వచ్చినప్పుడు అమ్మో చీ చెత్త ఇవి అన్న విధానంలో వాళ్ళ మైండ్ మనం ప్రిపేర్ చేయగలిగితే వాటి నుంచి వాళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫోన్ యూజ్ చేయకుండా మనం ఆపలేము ఈ జనరేషన్ ని. ఖచ్చితంగా ఫోన్ తో యూజ్ ఉంది. చదువుకోవడానికే ఫోన్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఏది నేర్చుకోవాలన్నా ఫోన్ చూడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ఏమైనా వచ్చినప్పుడు పిల్లలు అలాంటి మనం చూడకూడదు, అలాంటి మనం చేయకూడదు అన్న అన్న ఆలోచన, అన్న థాట్ మనం వాళ్ళ ఇన్సర్ట్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా అమ్మో మా సండే స్కూల్ టీచర్ చెప్పారు ఈ విషయం అని, అసలు చూడకూడదు అన్న వెంటనే వాళ్ళకి థాట్ వస్తుంది. వాళ్ళు వెంటనే వాటిని రొటేట్ చేసేస్తారు, వాటి జోలికి వెళ్ళరు. కాబట్టి మనము ఈ విషయాన్ని నేర్పించడానికి సండే స్కూల్ పరిచయలో పాల్గొనాలి. ఓకే, తర్వాత ఈ విషయాలు నేను చెప్పాను కదా, మనం ఇక్కడే ఆపేసాము. లాస్ట్ ఎందుకు చేయాలి అంటే, దప్పి చేత చంటి పిల్లల నాలుక వాని అంగిట అంటుకొనొచ్చు, పసిపిల్లలు దప్పి చేత చంటి పిల్లల నాలుక వాని అంగిటిన అంటుకొనును. సో చాలా మంది చూడండి, చిన్న పిల్లలు పేరెంట్స్ ఇప్పుడు కూడా ఇలాంటి ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి నిజంగా ఆశీర్వాదము, దీవెన కోసము వాళ్ళు ఎన్నైనా చేస్తారు చిన్న పిల్లల్ని. ఇలాంటి ట్రెడిషన్స్ చూడండి, చిన్న పిల్లల తలల మీద పెట్టి అదొక భావము, రిలీజియస్ థాట్స్. ఇంకా అలాగ ఎవరైనా అలా తల మీద వాళ్ళ కాళ్ళు పెడితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడతాయి అన్న మూఢ నమ్మకాలు అలా ఉంటారు. వాళ్ళు చూడండి ఏడుస్తున్నారు. కొన్నిసార్లు చిన్నపిల్లల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే వాళ్ళు చేయాల్సిన నమ్మకాల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. కానీ నిజమైన ఆశీర్వాదాలు ఇది కాదు కదా. కాబట్టి వీలైతే తల్లిదండ్రులకు మనం చెప్పగలిగేలాగా ఉండాలి. లేకపోతే అలాంటి పరిస్థితులు మీరు ఎక్కడైనా చూస్తే ఇది కాదు ప్రాసెస్, ఇది అని మనము దేవుని గురించి వాళ్ళకి బోధించగలగాలి. ఓకేనా? ఎంతో మంది చిన్నపిల్లలు నిజమైన ఆహారం తెలియక వాళ్ళ నాలుక అంగిట అంటుకొను. అంటే చూడండి, మనం థర్స్టీగా ఉన్నప్పుడు నాలుక బెడ్స్ కట్టుకుపోతుంది.
ఆ, దాహం వేస్తే కొంచెం ఎక్కడైనా నీళ్ళు దొరికితే బాగుండే అని మనం ఎంత ఆశపడతామో అలాగా ఆశపడే చిన్నపిల్లలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని రీచ్ అవ్వగలిగేలాగా మనం ఉండాలి. అలాంటి వాళ్ళని రీచ్ అవుతానికి ప్రభు నన్ను పంపించు. నేను ఒక నేను యవనకాలంలో ఉన్నప్పుడు ఒక సాక్ష్యం విన్నాను. ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అంట అతను ప్రార్థన చేశాడు, ప్రవ్వా నన్ను అందరున్న ప్లేస్ కాదు పంపించాల్సింది సేవకి, అసలు ఎక్కడ నీ పేరు తెలియని ప్రదేశానికి నన్ను పంపించు ప్రవ్వా. సేవ అక్కడ నేను చేయగలగాలి, అక్కడ నేను చేస్తాను, అక్కడ నన్ను నిలబెట్టు, అక్కడ నశించిపోతున్న ఆత్మల పట్ల నేను ప్రయాసపడతాను ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఏమో అప్పుడు వింటున్నప్పుడు నాకు అది చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ఆ చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు నన్ను వాడుకో అంటారే కానీ అలాంటివి అడగరు కొన్నిసార్లు. చాలా మంది ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ ఇష్టపడరు. కానీ మీరున్న ప్రదేశంలో మీరు వెళ్ళండి నేను చెప్పను, దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తే మీరు ఖచ్చితంగా వెళ్తారు, మీరు ఖచ్చితంగా సేవ చేస్తారు. కానీ ఏదైనా పరిస్థితులు ఎలాంటివి మీకు కనిపించినప్పుడు ఆ భారం మనలో ఉండాలి. అరే వీళ్ళు దేవుని వాక్యం వినకుండా నశించిపోతున్నారు, నేను ఒక్క మాట వీళ్ళకి చెప్పగలిగేలాగా ప్రభు నాకు నిజంగా మీరు సహాయం చేయండి, నన్ను బలపరచయ్యా అని మీరు ప్రార్థన చేసుకుంటే ఏదైనా ఒక్క మాట అయినా చెప్పగలిగేలాగా వాళ్ళకి దేవుడు మీకు సహాయం చేస్తారు. కాబట్టి అలాగా అసలు తప్పికతో అంటుకట్టుకుపోతున్నారు, అట్లా దేవుని వాక్యం వినకుండా ఎంతమంది నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వరకు మనము ప్రయాసపడాలి. తర్వాత చూడండి, చాలా మంది పిల్లలు ఇలాగా ఆ ఆ ఏమంటాము, ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉంటారు ఫొటోస్ పట్టుకొని. ట్రైన్స్ లో వెళ్తున్నప్పుడు బస్ స్టేషన్స్ లో కనిపిస్తా ఉంటారు కదా, అన్నం అడుగుతా ఉంటారు. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవరిను వారికి పెట్టడు. సో తెలియని వాళ్ళు ఎంతో మంది వెళ్ళి రాంగ్ ట్రాక్ లోకి నడిపించేస్తున్నారు. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన దారి, లేకపోతే ఇలా నడవండి మీ జీవితాలు బాగుపడతాయి. ఏమో అలాంటి చిన్న చిన్న పసిపిల్లలు అన్నం అడుగుతారు అంటే వాళ్ళు దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు చిన్న వయసులోనే దేవుడి గురించి నేర్చుకోవాలని చెప్పి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. మన సండే స్కూల్ పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతే వాళ్ళు తప్పు త్రోవ ఖచ్చితంగా పడతారు. కాల్ మార్క్స్ కమ్యూనిజం స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎంతో మంది కూడా వాళ్ళు సండే స్కూల్ వాళ్ళు క్రిస్టియన్సేనంట. వాళ్ళు క్రిస్టియన్సే కానీ వాళ్ళకి సరైన విధానంలో తల్లిదండ్రులు కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళకి సరిగ్గా చెప్పకపోవడం వలన వాళ్ళు దేవుడే లేడు అని చెప్పి కమ్యూనిజం స్టార్ట్ చేశారు. సో ఈ రోజు పిల్లలే కదా రేపటి పౌరులు అయ్యేది, రేపు ఈ లోకాన్ని మార్చగలిగే వాళ్ళు. అలా ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. చిన్న వయసులోనే తప్పు త్రోవను పట్టకుండా ఉండాలంటే సండే స్కూల్ టీచర్స్ గా మనము నిజంగా దేవుని గురించి నేర్చుకొని మనం చెప్పగలిగేలాగా మనం ఉండాలి. వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. నేను చెప్తున్నాను, నేను కూడా నిజంగా దేవుని కనుగొనలేకపోతే ఈ పాటికి ఏ అన్యురాల్లాగానో అసలు దేవుడు లేడని స్ట్రాంగ్ గా సాక్ష్యం ఇచ్చేదని ఏదో ఒక స్టేజ్ మీద నుంచొని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని గురించి నాలో బలమైన థాట్స్ ఉన్నాయి. నా తల్లిదండ్రులు కానీ లేకపోతే నా సండే స్కూల్ టీచర్స్ కానీ దేవుని సేవకులు సహవాస నాయకులు కానీ నన్ను ఒక ట్రాక్ లో నడిపించగలిగేలాగా దేవుడు నా ముందు వాళ్ళందరిని పెట్టారు కాబట్టి. సో నాకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే అన్ని అడిగేదాన్ని. నాకు ఎదురుపడిన సేవకుల్ని, మా తల్లిదండ్రుల్ని, టీచర్స్ ని అందరిని అడుగుతా ఉండేదాన్ని. నాకు చాలా వరకు వాళ్ళు మాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా ఉన్నారు. ఒకవేళ నేనే గనక నిజంగా అలాగా దేవుడు నాకు పరిచయం అవ్వకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ పాటికి ఎక్కడో దేవుడు లేడు అని అనేక మంది ప్రకటిస్తూ ఉండేదాన్ని. కాబట్టి ఆ థాట్స్ నాలో స్ట్రాంగ్ గా ఉండేది. నేను బ్రతకాలి, లైఫ్ మీనింగ్ ఏంటి, అసలు అసలు లైఫ్ అంటే ఏంటి అని చెప్పి. లేకపోతే అందరూ ఒకే దేవుడు అని మేబీ 4, 5, 6 years ఆ టైంలో ఎల్కేజీ యూకేజీ ఆ టైంలోనే అనిపిస్తా ఉండేది. అసలు అందరు దేవుళ్ళు ఒక్కటే అన్న విధానంలో నేను ఉండేదాన్ని. మా పేరెంట్స్ చెప్తున్నా సరే నమ్మేదాన్ని కాదు. సో నాకు పైన మెచ్యూర్డ్ అవుతూ ఉండంగా, అలా మైండ్ పెరుగుతూ ఉండంగా, సండే స్కూల్స్ కి రిట్రీట్స్ కి వెళ్తూ ఉండంగా, అలాగా దేవుని గురించి నేర్చుకుంటూ ఉండంగా, అప్పుడు ఓకే దేవుడు నాతో నిజమైన ఎన్కౌంటర్ అయినప్పుడు అప్పుడు నాకు తెలుసుకుంటా ఉన్నాను నిజమైన దేవుడు నేను నా స్వంతగా వ్యక్తిగతంగా నేను కలుసుకున్నాను. చిన్నపిల్లలు వస్తున్నప్పుడు సండే స్కూల్ కి ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. సండే స్కూల్ టీచర్స్ గా మనం సీరియస్ గా ఈ మినిస్ట్రీని తీసుకోకపోతే మీ సండే స్కూల్ కి వచ్చిన పిల్లలే, మీ చుట్టూ ఉన్న పిల్లలే రేపొద్దున వాళ్లే ఒక కాల్ మార్క్స్ అవ్వచ్చు, ఒక హిట్లర్ అవ్వచ్చు, ఒక టెర్రరిస్టులు. చూడండి ఎంతో మంది అసలు వాళ్ళ మనసులు కఠినం అయిపోయినాయి.
దేవుడు లేడు అని ప్రకటించడానికి సిద్ధమైపోతారు. కాబట్టి అలాంటి తప్పు మార్గంలో మన చిన్నపిల్లలు ఎవ్వరూ వెళ్ళకూడదు. పసిపిల్లలు అన్నం అడుగుదురు కానీ ఎవరినూ వారికి పెట్టడు. సండే స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ టైం మనం అస్సలు వేస్ట్ చేయకూడదు. ఏదో ముచ్చట్లు చెప్పేసేసి ఏదో పాట నేర్పించేసి వాళ్ళని పంపించేద్దామన్న ఉద్దేశంతో మనం ఉండకూడదు. వాళ్ళకి అవి ఇచ్చిన ఒక గంట సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. వాళ్ళకి దేవుని గురించి చెప్పగలగాలి. సంవత్సరానికి 52 వారాలే. అందులో మనం ఎక్కడో చోట ఎగ్గొడతా ఉంటాం సండే స్కూల్ ని. లేకపోతే రిట్రీట్స్ కి వెళ్ళినప్పుడు మనం సండే స్కూల్ కండక్ట్ చేయలేము. లేకపోతే పిల్లలు హాలిడేస్ కి వెళ్ళినప్పుడు సండే స్కూల్ కి రారు. మనకు వచ్చిన టైం మనం సద్వినియోగం చేసుకొని మనము వాళ్ళకి నిజమైన మెటీరియల్ అందించగలగాలి. సో ఈ విషయంలో మనం ఖచ్చితంగా కష్టపడగలరు. పసిపిల్లలు అన్నం అడుగుదురు కానీ ఎవరినూ వారికి పెట్టడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురుపడినప్పుడు ఏదైనా ఒక్క మాట అయినా వాళ్ళకి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రార్థనతో సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా చెప్తారు. ఓకేనా? తర్వాత సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు అంటే చూడండి, చాలా మంది చిన్నపిల్లలు చిన్న వయసు నుంచి కొంతమంది మంచిగా సండే స్కూల్ టీచర్స్ మంచిగా ఉంటారు. తర్వాత కరెక్ట్ గా సండే స్కూల్ టీచర్ ఏమైనా జాబ్ వచ్చి లేకపోతే వేరే కోచింగ్కి వెళ్ళాలని చెప్పి లేకపోతే వేరే వేరే ఊర్లో వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా సండే స్కూల్ ఆగిపోతుంది. ఆ ఊర్లో సండే స్కూల్ జరగదు. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. ఇంకా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదంటే మనమే మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైనా మనం లేని సమయంలో వాళ్ళు సండే స్కూల్ చూసుకోగలిగేలాగా, వాళ్ళు సండే స్కూల్ పిల్లలు లీడ్ చేయగలిగేలాగా మనం ఖచ్చితంగా ఈ పని చేయాలి. సుకుమార భోజనం చేవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. ఎప్పుడు సండే స్కూల్ పిల్లల పరిస్థితి ఇలా అవ్వకూడదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఏదైనా పరిచయం నేను చేస్తున్నాను అంటే, ప్రవ్వా ఎప్పుడైనా నేను లేని సమయంలో ఇక్కడ కొరత కనపడకూడదు. ఇక్కడ ఎవరో ఒకరు ఆ గ్యాప్ ని ఫిల్ చేయగలిగేలాగా ఉండాలి. ఆ గ్యాప్ ని ఫిల్ చేయగలగాలి. అక్కడ పరిస్థితులన్నీ వాళ్ళు అన్ని మేనేజ్ చేయగలగాలి. అలాంటి ఆత్మీయులు లేవనెత్తండి ప్రవ్వా. అలాంటి నిజంగా భారం కలిగిన వాళ్ళు లేవనెత్తండి ప్రవ్వా. నేను ప్రార్థన చేసుకుంటా. మీరు సండే స్కూల్ టీచర్స్ గా ఉంటున్నారు. మీరు లేని సమయంలో ఎవరైనా సరే ఆ పని చూసుకోగలిగేలాగా మీరు నిజంగా ప్రార్థన చేసి అలాంటి ఆత్మల భారం కలిగి మీ చుట్టుపక్కల ఎవరైనా యవనస్తులు అలా ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. దా మనం పరిచర్య చేద్దాం, దేవుని పరిచర్య అని. వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపడేలాగా చేయండి. వాళ్ళు పిల్లలని చూసుకునేలాగా కూడా మీరు చేయాలి. సో ఎవ్వరు ఇలా దిక్కులేని పిల్లల్లాగా ఎవ్వరు అవ్వకూడదు. ఓకేనా? సో సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. కాబట్టి మన సండే స్కూల్ పిల్లలు ఎవ్వరు కూడా ఇలా ఉండకూడదు. వాళ్ళు శ్రేష్టమైన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని భుజించే వాళ్ళలాగా ఉండాలి. తర్వాత రక్త వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకునేదారు. సో ఇది కూడా దాని కిందకే వస్తుంది. అప్పుడు వారికి ఎంతో చక్కగా దేవుని వాక్యం విని పోషించబడుతున్న పిల్లలు నశించిపోకూడదు. పెంట కుప్పలను కౌగలించుకునేదారు అంటే ఇంకా అసలు వాళ్ళు ఏమి నేర్చుకొని స్థాయికి వెళ్ళిపోవడం. ఒకప్పుడు ఎంతో మంచిగా దేవుని పనిలో ఉంటా ఉన్నారు, నేర్చుకుంటా ఉన్నారు దేవుడి గురించి. ఇంకా అసలు పూర్తిగా ఎవరు పట్టించుకోకపోవడం బట్టి, సేవకులు కానీ లేకపోతే అక్కడ సండే స్కూల్ టీచర్స్ కానీ ఎవరు లేకపోవడాన్ని బట్టి ఆ పిల్లలు నశించిపోకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని పరిచర్యను చేయాలి. తర్వాత ఎప్పుడు చేయాలి, అసలు ఎప్పుడు పిల్లలకు బోధించాలి అంటే, బాలుడప్పటి నుంచే, యాజ్ ఏ బాయ్, యాజ్ ఏ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, బాలుడు బాలిక ఏ వయసు నుంచి మనం సండే స్కూల్ ని చెప్పాలి? చెప్పండి, ఎవరైనా స్పీడ్ గా ఆన్సర్ చేయాలి. నో టైం. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ఏ వయసు నుంచి చెప్పాలి పిల్లలకి మనం? పిల్లలకు ఊహ వచ్చిన దగ్గర నుంచి. వెరీ గుడ్ అక్క. ఇంకా నడవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఓకే, ఇంకా మదర్ ప్రెగ్నెన్సీ టైంలో నుంచి. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి, మీకు ఆన్సర్ తప్పైనా పర్లా. దేవుడు మనకి ఎప్పుడైతే గర్భఫలం ఇస్తారో వారు దేవుడి కొరకు ఉపయోగపడాలని అప్పటి నుంచే దేవుడు ప్రార్థన చేయాలి. ఓకే అక్క, మీ పేరు, మీ నేమ్ పెట్టండి అక్క. సంవత్సరాలు అక్కనరా చెన్నమ్మ అక్క. ఓకే ఓకే అక్క, మీ నేమ్ రాయండి అక్కడ, ఫోన్ నేమ్ ఉంది కదా. ఇంకా చెప్పాలి. సరే. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కాడ నుంచి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఓకే. సో పిల్లలకి
బాలుడు అప్పటి నుంచే చెప్పాలి. అయితే బైబిల్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. ఆది కాండము 25-22లో ఒక వచనం ఉంటది. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. అంటే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే యాకోబు మొదట రావాలని పెనుగులాడుతా ఉన్నారు కదా, ఏసావు కన్నా. సంథింగ్ హ్యాపెనింగ్ లోపల. సో వాళ్ళు వినగలిగేలాగా, వాళ్ళు అర్థం చేసుకునేలాగా, సమ్ వైబ్రేషన్స్ ఏదో, మొత్తానికి వాళ్ళు గర్భంలో ఉన్నప్పటి నుంచే ఖచ్చితంగా వింటారు అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, యోహాన్ దగ్గర మరియా వచ్చి ఎలిజబెత్ని కలిసినప్పుడు ఎలిజబెత్ మరియాతో, మరియా వందన వచనం వినగానే తన గర్భంలో శిశువు గంతులు వేసెను. ఎప్పుడైతే మరియా మాట్లాడిందో అప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశారంట అని లూకా సువార్త 1:41 వచనంలో ఉంది. అంటే ఏంటి? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే, తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే బిడ్డలకి దేవుని గురించి నేర్పించవచ్చు. అప్పటి నుంచి వాళ్ళు వింటారు. సో చాలా మంది సేవకులు ప్రెగ్నెంట్ ఉమెన్స్ చెప్తా ఉంటారు, గర్భవతులు, మీరు గట్టిగా పాటలు పాడుతూ ఉండండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యాన్ని గట్టిగా చదవండి, లేకపోతే పుస్తకాలు ఏమైనా మిషనరీ జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు గట్టిగా చదవండి, లోపల ఉన్న శిశువు అంట వింటా ఉంటారంట. కాబట్టి ఖచ్చితంగా మనము ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. చిన్న వయసులో గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలకి బోధించడానికి. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి తల్లిని కనుగొంటే వాళ్ళకి చెప్పండి, మీరు ఖచ్చితంగా పాటలు పాడండి, లోపల ఉన్న శిశువు వింటా ఉంటారు, వాళ్ళు వాకింగ్ గట్టిగా చదవండి అని చెప్పి సండే స్కూల్ టీచర్స్ గా మీరు ఎవరైనా ఇలాంటి తల్లులు ఎదురైనప్పుడు మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇది దావీదు 51వ కీర్తన 5వ వచనంలో అంటారు. సో ప్రతి బిడ్డ కూడా గర్భంలో ఉండగానే మనము పాపంతో పుట్టిన వాళ్ళం అని బైబిల్ చెప్తుంది, దావీదు అంటున్నారు. కాబట్టి చిన్న వయసు నుంచే మనము వాళ్ళకి చెప్పగలిగేలాగా మనం ఉండాలి. సో గర్భవతులుగా ఉన్నప్పటి నుంచే ఈ మినిస్ట్రీని మనము స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది తల్లిదండ్రుల్లో ఓన్లీ బాలికలకే కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా సండే స్కూల్కి రావాలని చెప్తారు. అంటే అలాగ వినాలి అని. ఓకేనా? సో నేను జస్ట్ చెప్తున్నా. బట్ సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ గా ఉన్నప్పటి నుంచి సండే స్కూల్ మినిస్ట్రీని స్టార్ట్ చేయొచ్చు. కానీ సండే స్కూల్ టీచర్స్ గా మనము ఏం చేయాలి? పిల్లల కొరకు మనం ఏం చేయాలి అంటే, పిల్లల కొరకు పశ్చాత్తాపంతో దేవుని పాదాలను పట్టుకోవాలి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. సో కొంతమంది చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు సండే స్కూల్ కి వస్తున్నప్పుడు సండే స్కూల్ టీచర్ పిల్లలు మాట వినరు, వాళ్ళు మిగిలిన పిల్లలు మాట వింటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లల మనసులో వ్యతిరేకమైన భావం కలుగుతూ ఉంటాయి. కాబట్టి సండే స్కూల్ టీచర్స్ గా ఉంటున్నప్పుడు మెయిన్ గా ఫస్ట్ వాళ్ళ పిల్లలు మాట వినాలి. మా మమ్మీ చిన్నప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు, మీరు సరిగ్గా ఉండకపోతే దేవుని చర్చ్ లో గాని, లేకపోతే మీ ప్రవర్తన సరిగ్గా ఉండకపోతే, మీరు మా మాట వినకపోతే మేము ఎవ్వరికీ చెప్పము, మేము సేవ పరిచర్య చెయ్యము, మనము వెళ్ళిపోదాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి, లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, మేము సేవను వదిలిపెట్టేస్తాము అనేవాళ్ళు. మాకు భలే భయం వేసేది అదేంటంటే, ఎందుకు మా వల్ల సేవ పాడైపోయేలాగా ఉంటది అని చెప్పి మేము చాలా భయపడేవాళ్ళం. ఓకేనా? కాబట్టి సండే స్కూల్ టీచర్స్ గా ఉంటున్న వాళ్ళు, నేను అనేది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, సండే స్కూల్ టీచర్స్ పిల్లలు ఖచ్చితంగా ఫస్ట్ మనం మన పిల్లలకు నేర్పించాలి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం. ఫస్ట్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూల్ టీచర్స్ యొక్క పిల్లలు సరిగ్గా ఉంటే, ఎందుకంటే పిల్లలందరూ వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటారు. మనం చెప్తున్నప్పుడు మన మాటల కన్నా సో వీళ్ళ ప్రభావం కూడా కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటది. సో మన సండే స్కూల్ టీచర్స్ పిల్లలు మంచిగా వింటున్నారు అనుకోండి, వీళ్ళు కూడా వెంటనే ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి మనము మన పిల్లల కొరకు ప్లస్ సండే స్కూల్కి వస్తున్న పిల్లలందరి కొరకు కూడా దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ వచనం ఇంకొకటి ఎలా చెప్తానంటే, చూడండి, ఇప్పుడు మనలో చాలా మంది అవనస్తులుగా ఉన్నారు. మరి మేము ఎవరి కోసం ఏడవాలి అక్క అంటే, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎంతో మంది చిన్నపిల్లలు ఉంటారు.
వాళ్ళ పట్ల భారం కలిగి ఉండాలి. ప్రవ్వా ఈ పిల్లలు ఎక్కడ నశించిపోకూడదు ప్రవ్వా. దేవుడు నీకు అలాంటి భారం ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళగానే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని పాదాలను పట్టుకోవాలి. ఈ రోజు నేను వస్తున్నప్పుడు దారిలో ఒక బాబు కనపడ్డాడు. సండే స్కూల్కి వచ్చే వాళ్ళే కరెక్ట్గా క్రిస్మస్ టైంలో వస్తారు, ఆపేస్తారు. ఎందుకంటే యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికి, పాటలు పాడటానికే వస్తారు. ఇంకా తర్వాత సండే స్కూల్కి రారు. నేను మాట్లాడాను అక్కడే ఆగి, సండే స్కూల్కి రావచ్చు కదా అంటే, అక్క వస్తాను అక్క అన్నారు. ఇంకా పక్కన 2-3 పిల్లలు వచ్చి నుంచున్నారు. మీరు కూడా రండి సండే స్కూల్కి అన్న. వస్తాం అక్క అన్నారు. సో వస్తాను అన్నారు. కొన్నిసార్లు వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, రాకపోవచ్చు. సండే స్కూల్ టీచర్ గా నేనేం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రవ్వా నేను ఒక మాట చెప్పాను, కానీ ఆ బిడ్డలకు ఆ మనసుని ఇవ్వండి ప్రవ్వా, వచ్చే మనసుని ఇవ్వండి ప్రవ్వా అని చెప్పి నేను దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సో సండే స్కూల్ టీచర్స్ గా మనందరం కూడా ఇలాంటి భారం కలిగి ఉండాలి. ప్రవ్వా ఇదిగో ఈ చిన్న బిడ్డలు దేవుని నీ కొరకు నేను రక్షించాలి, నీ కొరకు నేను వాళ్ళని సంపాదించాలి, నీ రాజ్యం టైం అయిపోతుంది చూడు. ఇంకా ఉంది 3 minutes. సో నేను ఇక్కడ రక్షించగలిగేలా ఇందులో రెఫరెన్స్ ఏంటి? 26th చాప్టర్ 23rd చాప్టర్? ఓకే ఆపోజిట్ లో ఉందా? 23 చూడు. 23 అక్క. 23. ఓకే, సో మనం దేవుని పాదాలు పట్టుకొని వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చూడండి, ఇది విలాప వాక్యాలు 2:19 ఉంటది. కాబట్టి మనం దేవుని పాదాలను పట్టుకొని చిన్నపిల్లల కొరకు ఇలాగ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒక సండే స్కూల్ టీచర్, తల్లిదండ్రుల బాధ్యత కాదు అది, సండే స్కూల్ టీచర్స్ బాధ్యత. ప్రవ్వా ఇదిగో నాకు ఇచ్చావు ఈ సండే స్కూల్ పిల్లల్ని, నీ కొరకు నేను వీళ్ళని రక్షించాలి ప్రవ్వా, వాళ్ళని ఎలా నడిపించాలి ప్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి. ఆదివారం ఒక్కరోజు వెళ్ళి స్టోరీ చెప్పి సాంగ్స్ నేర్పించి వస్తే అది మనం సండే స్కూల్ టీచర్స్ కాదు. వాళ్ళ కొరకు మనం ప్రతి దినము ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలో వాళ్ళు పాలి భాగస్తులు అవ్వాలి. మన కుటుంబం కొరకు మనం ఎంతలా ప్రార్థన చేసుకుంటామో మన సండే స్కూల్ పిల్లల కోసం కూడా మనం అలానే ప్రార్థన చేయాలి. ఓకేనా? తర్వాత ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచాలి. తల్లిదండ్రులు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుని గురించి మనం బోధించే విషయాల్లో వాళ్ళకి ఎక్కడ కోపంగా చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కోపపడిన విషయాలు లేదా గట్టిగా చెప్పిన విషయాలు దేవుని పైన వ్యతిరేకం వచ్చేలాగానే వాళ్ళని చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా సమాధానంగానే మనం వాళ్ళతో మాట్లాడగలగాలి. ఓకేనా? ఈ విషయాన్ని ఇంకా రేపొద్దున నేర్చుకుందాం మనం. రేపటితో అయిపోతుంది ఈ లెసన్. సో మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది లెసన్? ఓకే, సో ఇంకొంచెం రిమైనింగ్ ఉంది, అది రేపటితో అయిపోతుంది. సో చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలను ఎలా పెంచాలన్న విషయాలు మేము అనేకమైన నేర్చుకుని ఉండగా మా హృదయాల్లో ముద్రించండి ప్రభువా. అలాంటి భారాన్ని మాకు దయచేయండి. వాళ్ళ మార్గం తొలగిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని నీ మార్గాన్ని వాళ్ళకి తెలియజేయడానికి సహాయం చేయమని, అటు విధానాలు మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు టీచర్స్. బాయ్ బాయ్. అందరికి వందనాలు. వందనాలు అందరికి. టీచర్స్ అందరికి వందనాలు. అందరు చెప్పాలి మైక్ ఆన్ చేసి. అందరికి వందనాలు. అందరికి వందనాలు అక్క. అందరికి వందనాలు. బాయ్. రేపు త్వరగా జాయిన్